తెలంగాణలో వరి సాగు చేసే రైతులకు, ముఖ్యంగా సన్నవడ్లు పండించే అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రైతులు పండించిన సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకం విధి విధానాల్లో ఒక పెద్ద మార్పు చేసింది. ఇప్పటివరకు సన్నవడ్లు అనగానే ఏ రకం పండించినా బోనస్ వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ ఇకపై అలా కుదరదు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కేవలం 7 రకాల సన్న వరి విత్తనాలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ క్వింటాలకు 500 బోనస్ చెల్లించాలని అధికారికంగా నిర్ణయించారు. అసలు ప్రభుత్వం ఎంపిక చేసిన ఆ 7 రకాల వరి విత్తనాలేంటి? ఆ బోనస్ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడాలంటే విత్తనాలు కొనేటప్పుడు రైతులు, డీలర్లు పాటించాల్సిన కొత్త ఆన్లైన్ రూల్స్ ఏంటి? ఈ పథకాల అర్హత సాధించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సన్నబియ్యం సాగును రాష్ట్రంలో భారీగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 500 బోనస్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. అయితే వరిలో వందల రకాలు ఉన్నాయి. మార్కెట్లో చాలా రకాల సన్నవడ్లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటికీ బోనస్ ఇవ్వడం కష్టం కాబట్టి నాణ్యమైన సన్న బియ్యాన్ని మాత్రమే ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. అందుకే వ్యవసాయ శాఖ నిపుణులతో, శాస్త్రవేత్తలతో చర్చించి రాష్ట్ర వాతావరణాన్ని అనువైన అత్యుత్తమ నాణ్యత గల ఒక 7 రకాల సన్న వరి విత్తనాలను ఫైనలైజ్ చేసింది. ఈ 7 రకాలను వానాకాలం సీజన్లో సాగు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాల్లో విక్రయించి రైతులకు మాత్రమే మద్దతు ధరతో పాటు అదనంగా ఈ బోనస్ అందుతుంది. ఈ లిస్టులో లేని మిగతా ఏ రకం సన్నవడ్లు వేసినా ఆ అదనపు బోనస్ వర్తించదని అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. మరి బోనస్ పొందాలంటే రైతులు ఏ విత్తనాలు వేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఆ 7 రకాల విత్తనాలు ఏంటంటే RNR 15048, అది తెలంగాణ సోనాగా పాపులర్. రెండవది BPT 5204, సాంబా మసూరిగా ప్రసిద్ధి చెందిన రకం. మూడవది KNM 1638, HMT సోనా. జై శ్రీరామ్ WGL 44, చివరిది KNM 7715. ఈ 7 రకాలను పండించిన రైతులకు మాత్రమే క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ వస్తుంది. కాబట్టి మీరు సాగు చేయడానికి విత్తనాలు కొనుగోలు చేసే ముందే మీరు ఎంచుకునే రకం ఈ లిస్టులో ఉందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. అయితే కేవలం ఈ 7 రకాల విత్తనాలు పొలంలో చల్లితే సరిపోదు. ఆ బోనస్ డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే విత్తనాలు కొనేటప్పుడు ఒక ముఖ్యమైన ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది ప్రధానంగా విత్తన డీలర్ల బాధ్యత. ప్రభుత్వం అనుమతి పొందిన ఫర్టిలైజర్ విత్తన డీలర్లు ఇక నుంచి తాము రైతులకు విక్రయించే ప్రతి సన్న వరి విత్తన రకం వివరాలను వ్యవసాయ శాఖ పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీలర్ల దగ్గర రైతులు విత్తనాలు కొన్న వెంటనే ఆన్లైన్లో సన్న వరి రకం విక్రయాలు ఆప్షన్ ఎంచుకోవాలి. రైతు పేరు, తండ్రి పేరు, కొన్న విత్తన రకం, ఏ కంపెనీ విత్తనాలు, వాటి లాస్ట్ డేట్, సీడ్ ప్యాకెట్ సైజ్, కొనుగోలు చేసిన తేదీ లాంటి పూర్తి వివరాలు పక్కాగా ఎంటర్ చేయాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త డిజిటల్ విధానం కేవలం వానాకాలం సీజన్లో విక్రయించే విత్తనాలకు మాత్రమే అమల్లో ఉంటుంది. కాబట్టి రైతన్నలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. మీరు డీలర్ దగ్గరికి వెళ్ళి విత్తనాలు కొనేటప్పుడు మీ వివరాలను వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేశారో లేదో అనేది ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ఒకవేళ డీలర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి మీ వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేయకపోతే రేపు మీరు పండించే వడ్లను కొనుగోలు కేంద్రంలో అమ్మేటప్పుడు ఆన్లైన్ రికార్డులో మీ పేరు ఉండదు. దానివల్ల మీరు ఆ 7 రకాల్లో ఒకదాన్ని పండించినా సరే రికార్డు లేని కారణంగా మీరు 500 బోనస్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆన్లైన్ ఎంట్రీ చేసుకోవడంతో పాటు మీరు విత్తనాలు కొన్న రసీదును, విత్తన ప్యాకెట్ కవర్ను కూడా భద్రంగా దాచుకోవడం చాలా ఉత్తమం. రాష్ట్రంలో సన్న బియ్యం సాగును భారీగా పెంచి రేషన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంతో పాటు రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ కొత్త ఆన్లైన్ ట్రాకింగ్ విధానం వల్ల బోనస్ పంపిణీలో పారదర్శకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.